వెదర్ అప్డేట్ చూస్తే విశాఖలో ఎండలు మండిపోతూనే ఉంటాయి మరో 3 రోజుల పాటు. మిగతా ప్రాంతాలన్నింటిలో అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అటుపక్క ఆరెంజ్, రెడ్ అలర్ట్ కూడా చాలా ప్రాంతాలకు ఉంది. అందులో కొన్ని ప్రాంతాలని మనం ఇప్పుడు చూద్దాము. మనం ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాం. మనం విశాఖపట్నంలో చూస్తే ఎండ ఎంత భయంకరంగా ఉన్నది అనేది మనకు విజువల్స్లో కూడా గమనించవచ్చు. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అయితే ఫీల్ దాదాపుగా 36 డిగ్రీల వరకు ఉంది. దాదాపు 2 వారాల నుంచి విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎండలు ఉన్నాయి. అయితే ఇప్పుడు విశాఖ పక్కనే ఏర్పడిన ఆవర్తనం పూర్తిగా అల్పపీడనంగా మారింది. ఇది వాయుగుండంగా మారే అవకాశంగా కూడా ఉంది. బుధవారం నుంచి అంటే ఇవాళ నుంచి దాదాపుగా 3 రోజుల పాటు మిగతా ప్రాంతాల్లో అంటే దీని ప్రభావంతో విశాఖపట్నానికి వానలు లేకపోవచ్చు, కానీ ఏపీ, తెలంగాణలో మాత్రం భారీ వర్షాలు ఉంటాయి. తెలంగాణలో 5 రోజుల పాటు తేలిక నుంచి భారీ వర్షాలు ఉంటాయి. అలాగే ఉరుములు, మెరుపులతో కొన్ని జల్లులు ఉంటాయి. అలాగే ఇటు రాయలసీమ, కోస్తాంధ్ర, యానం, తెలంగాణలో పాటు ఇటు కోస్తాంధ్ర, యానం, రాయలసీమతో పాటు ఇటుపక్క ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం అల్పపీడనం కారణంగా కేవలం విశాఖపట్నం మాత్రమే వానలు ఉండవని ఇక్కడ గ్రీన్ వార్నింగ్ మాత్రమే ఇచ్చారు. గ్రీన్ వార్నింగ్ అంటే ఎలాంటి వర్షాలు కూడా ఉండదు. ఇక అరేబియా సముద్రంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. బంగాళాఖాతంలో కూడా 40 కిలోమీటర్లు, అలాగే ఏపీలో గంటకు 12 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. అల్పపీడనం కారణంగా ఈ గాలి వేగం తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంటే విశాఖ తుఫాను హెచ్చరికల వాతావరణ కేంద్రం శాఖ ఇప్పుడు ప్రస్తుతానికైతే వాతావరణం సంబంధించిన డీటెయిల్స్ ఇస్తోంది. తేమ శాతం కూడా పగటిపూట తక్కువ ఉంటుంది, 86% ఉంటుంది. ఇటు ఏపీలో మాత్రం 64% ఉంటుందని చెప్తున్నారు. ఈ 2 రోజుల సంగతి చూస్తే అనుకూల వాతావరణం కేవలం ఈ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. అంటే మనం చూసుకుంటే అటు రాయలసీమ ప్రాంతాల్లోని అనంతపురం, అలాగే కర్నూలు, ఇటుపక్క చిత్తూరు ప్రాంతాలకి వర్షాలు విపరీతంగా ఉంటాయి. మనం నిన్న తిరుపతిలో కూడా భారీ వానలను మనం చూడడం జరిగింది. అలాగే ఇటుపక్క చూస్తే విశాఖపట్నం జిల్లా తప్పితే అటుపక్క ఈస్ట్ గోదావరి కావచ్చు, అటు వెస్ట్ గోదావరి కావచ్చు, ఏలూరు ప్రాంతం కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, మరి అటుపక్క నెల్లూరు జిల్లాలు కావచ్చు, ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు మనం చూస్తున్నాము. ఇవి కంటిన్యూ అవుతాయి. ఒక 3 రోజుల పాటు ఇవి కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మరింత విస్తారంగా వర్షాలు ఉంటాయి. కొంచెం డెల్టా ప్రాంతాలు కాకుండా మిగతా ప్రాంతాలు అయితే కనుక కాస్త తక్కువ మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయి. ఏదైనప్పటికీ 3 రోజుల పాటు అటు అంటే మనం ఇప్పుడు చూస్తున్నాము ఎండ ఫీల్ అయితే కనుక చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎండలు మాత్రం విశాఖపట్నానికి కంటిన్యూ అవుతాయి. విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం కూడా కొంత కంటిన్యూ అవుతాయి. ఈ 3 ప్రాంతాలు ఇప్పటికే దాదాపుగా కరువుల ఛాయలు అయితే వచ్చేసినాయి. చాలా చోట్ల బోర్లలో కూడా వాటర్ ఎండిపోయిన పరిస్థితి, కొన్ని చోట్ల నీరు రాని భూగర్భ జలాలు కూడా ఇంకిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ 3 రోజుల తర్వాత వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ సూచనలు ఇస్తుంది. కానీ ప్రస్తుతానికైతే రమారేమీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అటు మిగతా ప్రాంతాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు ఉంటాయి. అంటే మనం అప్ టు వెస్ట్ గోదావరి నుంచి మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ సూచిస్తోంది. ఏదైనప్పటికీ అక్కడ ప్రజలు అలర్ట్గా ఉండాలి. ఇక్కడ ప్రజలు మాత్రం కొంచెం వర్షాల కోసం ఎదురు చూసే పరిస్థితి అయితే కనిపిస్తోంది.